తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవము గల సజీవుడైన తండ్రి, యుగ యుగములు బ్రతికి ఉన్న దేవ, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివైన తండ్రి, పరలోకములో 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది కోట్ల దూతలు మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న దేవా. ప్రభువా, మరి దేవతలలో నీ వంటి వాడు ఎవడు? నాయన, పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి కీర్తనలకు పాత్రుడవు. పరలోకపు తండ్రి, మరి వేల్పులలో నీ వంటి వాడెవడు అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఎంతో గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ సన్నిధికి రావడానికి, మీ ఇంట్లోకి రావడానికి అనుగ్రహించిన యొక్క అవకాశం కొరకు స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ, భూస్థాపన, పునరుత్థానముల యందు సామాన్యమైన విశ్వాసం ఉంచడం ద్వారా ఎంతో గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. నిత్య జీవం అనుగ్రహించినారు, మీ వాక్యం అనుగ్రహించినారు, నిరీక్షణ అనుగ్రహించినారు, విశ్వాసం అనుగ్రహించినారు. జీవం గల దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఎరిగే భాగ్యం మాకు ఇచ్చినారు. మా సృష్టికర్తని ఎరిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత, అర్హత కూడా లేని మాకు ధారాళమైన ప్రవేశాన్ని మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. రక్షించుకున్న తర్వాత అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనే ఈ యొక్క 4 లంగర్లు మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు స్తుతిస్తున్నాం. దినమంతా కూడా మా వ్యక్తిగత పనులలో మీరు మాకు చేసిన సహాయంకై స్తోత్రాలు. సాయంకాల సమయంలో ప్రభువా, బైబిల్ పఠనం కొరకు నన్ను కూడా మీ ప్రజల మధ్యలోకి క్షేమంగా తీసుకొని వచ్చినందుకు వందనాలు. ప్రభువా, మరి మీ ఇంటికి వచ్చి సాపలు పరిచిన వాళ్ళని బట్టి, ఆవరణాన్ని క్లీన్ చేసిన వాళ్ళని బట్టి కూడా స్తోత్రములు. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం అనుగ్రహించండి. ప్రభువా, మా సేవకుడు కూడా మరి వరంగల్కి ప్రయాణమై వెళ్ళినాడు, ఆయనను కూడా క్షేమంగా తీసుకొని వెళ్ళండి. రేపటి దినాన ఉన్న ఆ యొక్క వివాహంలో మీరే మీ మహిమ నిమిత్తమై వాడుకోవాల్సిందిగా కోరుతూ, మరలా రేపటి దినాన సాయంత్రం బయలుదేరి మా మధ్యలో క్షేమంగా తీసుకొని వస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, నన్ను కూడా మీ ప్రజల మధ్యలోకి నడిపించినందుకు స్తోత్రాలు. మీ ప్రజల సమయాన్ని వ్యర్థం చేయకుండా, మరి నాయన, ఆత్మీయంగా నేను కానీ, మేము కానీ, వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబంగా ఏమీ నష్టపోకుండా మాకు సహాయం చేయండి. మేము ఎక్కడ సరి చేసుకోవాలో మాకు నేర్పించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ఈ యొక్క పఠనం ద్వారా అనేక ఆత్మీయ విషయాలు మేము కూడా నేర్చుకునేలాగా సహాయం చేయండి. పాటలు పాడే విషయంలో కూడా తోడుగా ఉండండి. పరలోకపు తండ్రి, వాయిద్యాలు వాయించే విషయంలో కూడా సహాయం చేయండి. పరలోకపు తండ్రి, కరెంటుని, మైక్ని మీ ఆధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వాళ్ళని కూడా క్షేమంగా తీసుకొని రండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాము, బంధిస్తున్నాము. పరలోకపు తండ్రి, నాయన, మా మధ్యలో మీరు దిగిరండి, మా మధ్యలో మీరు సంచరించండి. ప్రభువా, మీ సన్నిధిని మేము అనుభవించేలాగిన కృప చూపవలసిందిగా కోరుతూ, మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సాంగ్ నంబర్ 70 71. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడుతూ మనం దేవుణ్ణి స్తుతిస్తాం. 9 చరణాలు ఉన్నాయి. పాట సంఖ్య 70. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన
ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యముల బట్టి ఆయన పరక్రమ కార్యముల బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి భూరాధ్వనితో ఆయన స్తుతించుడి భూరాధ్వనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సితారతోను కర్ణాకంతుల సితారతోను చాకలి స్వరములతో చాకలి స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి నాట్యముతోను తంబురతోను నాట్యముతోను కాంతి వాద్యములతోను కాంతి వాద్యములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లన ద్రోల చల్లగా చూడి పిల్లన ద్రోల చల్లగా చూడి ఎల్ల ప్రజలు ఎల్ల ప్రజలు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తలముతో ఆయన స్తుతించుడి తలముతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులే హోమస్తు స్తుతించుడి సకల ప్రాణులే హోమస్తు స్తుతించుడి హల్లెలూయా ఆమేన్
పాట సంఖ్య 5. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. 8 చరణాలు ఉన్నాయి, సరేనా? ఒక్కొక్క లైన్ 2 to 10. 8 చరణాలు ఉన్నాయి. ఈ పాట పాడుతూ మనం దేవుణ్ణి స్తుతిస్తాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. స్టార్ట్ చేయాలి. 5వ పాట. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. వరదవలి భక్తిహీనులు కోర్లిన, వరదవలి భక్తిహీనులు కోర్లిన, విలువక నన్ను ఎడబాయని దేవా, విలువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మురళిడవు, నత దుర్గమై రాచన శృంగమై. మరణ పుటురులలో మరువక మురళిడవు, నత దుర్గమై రాచన శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపక, పర్వతములకు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపక, పర్వతములకు నాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మేలుగా చేయును.
అపవాదికిది అపజయమిచ్చును అపవాదికిది యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడికాలగజేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి నా కాళ్ళను లేడికాలగజేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేసిన అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆతుడవీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆతుడవీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో
యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. బైబిల్ పల్లె పాడు. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. ఫస్ట్ తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. సరేనా? ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పాడదాం అందరం. విల్ సింగ్ బైబిల్ కోరస్. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఫస్ట్ తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడను ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो इसको करो मार्ग में कचरा कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. కూర్చోండి. వాక్యం చెప్పేటప్పుడు అక్కడిక్కడ తిరగొద్దు. సరేనా? సప్పుడు దాకా కూర్చోవాలి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇరవై 23-24 వచనాలు మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. మీ గమనం వాక్యం పైన ఉంచండి. అక్కడిక్కడ దిక్కులు చూడకండి, వాక్యం వినండి. సరేనా? దేవుని మందిరానికి వచ్చినాం, దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు జరుగుతుందాక. సో ఈ యొక్క వచనాన్ని, ఈ యొక్క వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని సో నేనేం చేస్తున్నానంటే వారం మార్చి కరెక్ట్ వారం మార్చి నేను వస్తున్నాను. కంటిన్యూస్గా కూడా ఏమి రావట్లేదు. సో ఎవరైనా అందుబాటులో లేరు అంటే నన్ను అడ్జస్ట్ చేస్తున్నాను. సో సరే, మొత్తానికి ఏమి అయింది అంటే ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఎవరు రాసినారు, ఎవరికి రాసినారు, దేన్ని ఉద్దేశిస్తూ రాస్తున్నారు, అసలు ఆయన మెయిన్ పాయింట్ ఏంది, దేని కొరకు రాసినాడు అనే సంగతి కొన్ని సంగతులు చూడడానికి మనం ప్రయత్నం చేసినాం. సో ఈ తెస్సలోనిక అనే ఈ పట్టణంలో సంఘం అనేది ఎట్లా స్థాపింపబడ్డది అనే సంగతి కూడా మనం చూసినాం. సో ఆ యొక్క సంఘాన్ని ఉద్దేశిస్తూ ఆ సంఘంలో ఉన్న ఆ సంఘంలో 10 మంది విశ్వాసులు ఉన్నారా మనకు తెలియదు, 50 మంది ఉన్నారా తెలియదు, 100 మంది ఉన్నారా తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ అపోస్తలుడైన పౌలు మాత్రం అక్కడ నన్ను అడిగితే నాకు తెలిసి కనీసం ఒక 50 మంది కూడా ఉన్నారో లేరో అని నేను అనుకుంటున్నాను. ఆ 50 మందిని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఒక పత్రిక రాసినాడు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ 50 పీపుల్. ఆ 50 మంది కొరకు ఈ పత్రిక రాసినాడు. ఆ పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో లిఖించి పెట్టినాడు, బైబిల్ గ్రంథంలో చేర్చినాడు. సో కాబట్టి ఈ వాక్యంలో ప్రతి ఒక్క మాట మనకు చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి ఈ యొక్క తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఈ 5 అధ్యాయాలు ఉన్నాయి, 89 వచనాలు ఉన్నాయి. ఇది ఈ యొక్క బైబిల్లో 52వ పుస్తకం. ఇవన్నీ ఎవరైనా ఇట్లని క్విజ్లో అడిగితే మీరు చెప్పడానికి ఈజీగా ఉంటుంది.
మొదటి దశలోనికి రాసిన పత్రిక ఎన్నో పుస్తకం బైబిల్లో అంటే ఇట్స్ 52nd బుక్ అని టక్కుమని చెప్పేయాలి. కాబట్టి బైబిల్లో 52వ పుస్తకం. సో దీన్ని ఆధారం చేసుకొని దీని ఇంట్రొడక్షన్ మనం చూసిన తర్వాత అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు దీని యొక్క ఇంట్రొడక్షన్ అనమాట. ఇక్కడ ఈ సంఘంలోకి సువార్త అనేది ఎట్లా వచ్చింది, ఈ ప్రాంతంలో ఎట్లా సంఘం స్థాపింపబడింది, అక్కడ యాసోను అనే వ్యక్తి గురించి మనం చూసినాం. ఆ వ్యక్తి పేరు జేసన్, ఇంగ్లీష్లో జేసన్, తెలుగులో యాసోను. భూమిని తలక్రిందులు చేసే వ్యక్తులు, సువార్త ప్రకటించే వాళ్ళు భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు. సువార్త అనేది భూలోకాన్ని తలక్రిందులు చేస్తుంది. సో భూలోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులు ఆ దేవుని సేవకులను ఆ యాసోను అనే వ్యక్తి దాపెట్టినాడు. నువ్వు ఏడ దాచిపెట్టినవో చెప్పు అంటే నోరు కూడా తెరవలేడు. సో పోయిన ఆదివారం నేను జూనియర్స్కి సండే స్కూల్కి పోయినాను. వాళ్ళకి ఈ స్టోరీనే చెప్పిన, యాసోను గురించే చెప్పిన. ఆ జేసన్ ఏం చేసినాడు అంటే సువార్త ప్రకటించే వాళ్ళని దాపెట్టేసినాడు. దాపెట్టినందుకు ఆ జేసన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేసినారు, పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయినారు, ఆయన మీద కేసు వేసినారు. కేసు వేసినా సరే ఆయన నోరు తెరవలేదు, నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏడ దాచిపెట్టినావో చెప్పు. వాళ్ళంతా మత మార్పిడి చేయనీకే వచ్చిండ్రు మా ప్రాంతానికి. మత మార్పిడి చేసేటోళ్ళని నువ్వు దాపెట్టేసినావు, ఏడ దాపెట్టావో చెప్పు, లేకపోతే నిన్ను కేసేసి లోపలేస్తాం అనన్న యాసోను భయపడలేడు. సో జామీను మీద యాసోను బయటకు వచ్చినాడు. 17:9 అపోస్తుల కార్యములు 17:9 చదివితే జామీను మీద ఆయన బయటకు వచ్చినాడు. జామీన్ అంటే బెయిల్ అని, బెయిల్ తీసుకొని ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో కాబట్టి ఏమి అంటే ఇంత అద్భుతంగా ఇక్కడ పరిచర్య అనేది జరిగింది. మొదటి అధ్యాయంలో ఏముంది అనే సంగతి మనం చూస్తే న్యూ కన్వర్ట్స్, కొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు, వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏమయ్యి అనే సంగతి ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. రెండో అధ్యాయం ఏమి అంటే అపోస్తలుడైన పౌలు వాళ్ళ మధ్యలో ఎటువంటి పరిచర్య చేసినాడు, వాళ్ళ మధ్యలో ఎంత ప్రయాసపడ్డాడు ఆయన అనే సంగతి ఈ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు గుర్తుంటుంది అది. సో దీన్ని సిస్టమాటిక్ స్టడీ, పఠించడం, వాక్యాన్ని పఠించడం, బైబుల్ స్టడీ ఇది. వీఆర్ స్టడీయింగ్ ది బైబుల్. సో నిజం చెప్పాలంటే ఆదివారం రోజు వాక్యం మందిరానికి వచ్చి ఎవరైతే వాక్యం వింటారని అనుకుంటున్నారు కానీ ఆదివారం రోజు ఏం వినరు. ఎవరో వాక్యం వినరు, ఏమి వాక్యం నేర్చుకోరు. నేను కూడా ఆదివారం రోజు వాక్యం నేర్చుకోలేదు, నేను కూడా బైబిల్ స్టడీలోనే వాక్యం నేర్చుకోను. బైబిల్ స్టడీకి ఎవరైతే వస్తారో వాళ్ళే వాక్యం నేర్చుకుంటారు. బైబిల్ స్టడీలో ఏదైతే నేర్చుకున్నామో అదే మన హృదయంలో ఉంటుంది. ఆదివారం రోజు ఎవరు వాక్యం అనేది వాళ్ళు సరిగ్గా కూడా వినరు. ఆ గుంపులో ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తూ ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు, టైంపాస్లు చేస్తూ ఉంటారు. ఒక ఆయననేమో ఈడికి చాలా గట్ట నడుచుకుంటూ పోతాడు, మళ్ళీ నడుచుకుంటూ వచ్చి గీడ పోతుంటాడు. అందరూ నన్నే చూడండి, నన్ను అడిగి ఎంత మంచిగా ఉంది అన్నాడు. సో కాబట్టి ఏమి అంటే ఆదివారం రోజు మనం ఏమీ నేర్చుకోము. నేను కూడా ఆదివారం రోజు ఏమీ నేర్చుకోలేదు. నేను ఈరోజు వాక్యం నేర్చుకున్నాను అంటే అది బైబిల్ స్టడీలోనే నేర్చుకున్నాను. నువ్వు వాక్యం నేర్చుకోవాలి అంటే బైబిల్ స్టడీకే రావాలి. బైబిల్ స్టడీకి వస్తేనే మనం వాక్యం నేర్చుకుంటాం. బైబిల్ స్టడీకి రాకుండా ఆదివారం రోజు వస్తున్నాం కదా అంటే అది నువ్వు ఏమీ నేర్చుకో. సో కాబట్టి బైబిల్ స్టడీ, వీఆర్ స్టడీయింగ్. సో దీన్ని పఠించడం, మనం వాక్యాన్ని పఠిస్తున్నాం. సో కాబట్టి మొదటి అధ్యాయంలో కొత్తగా మారు మనసు పొందిన విశ్వాసులు అనే సంగతి మనం చూస్తాం. రెండో అధ్యాయంలో ఏం జరుగుతుందంటే పౌలు వాళ్ళ మధ్యలో ఎటువంటి పరిచర్య చేసినాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఆయన ప్రయాసం గురించి మొత్తం ఆ రెండో అధ్యాయంలో ఉంటుంది. సో ఆ రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఏమి అంటే 18వ వచనంలో రాయబడ్డది, సాతానుడు పౌలుని ఆయన ఆటంకపరుస్తున్నాడు. ఈ అపోస్తుడైన పౌలు నేను తెస్సలోనికలో ఉన్న సంఘానికి వెళ్ళాలి, ఆ సంఘంలో ఒకసారి నేను దర్శించాలి, ఆ సంఘాన్ని దర్శించాలి, ఆ సంఘ విశ్వాసులను కలుసుకోవాలి, వాళ్ళ మధ్యలో వెళ్ళి నేను పరిచర్య చేయాలి, వాక్యం చెప్పాలి అని చాలా ఆశతోని, చాలా ఆతృతతోని ఆయన ఉన్నాడు. అయినా సరే ఇక్కడ 18వ వచనంలో రాయబడ్డది 2:18, కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచెను. సాతాను ఏం చేసిందంటే పోనివ్వట్లేదు. అపోస్తలుడైన పౌలుని ఆ సంఘంలోకి వెళ్ళి ఆ సంఘంలో నువ్వు నిలబడి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, ఎట్లా చెప్తావో చూస్తానే అని చెప్పేసి పౌలుని ఆపేస్తున్నాడు. సంఘంలో సాతానుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. ఏ సంఘంలో అయినా సరే, అది మన సంఘం అయినా సరే, అందరి డినామినేషన్ అయినా సరే,
ఏ సంఘంలో అయినా సరే సైతాన్ గాడు ఖచ్చితంగా పనిచేస్తాడు. వాని కార్యాలు తెలుసుకొని ఆ కార్యాలని మనం ప్రార్థనాపూర్వకంగా లేకపోతే ఆత్మీయంగా స్థిరంగా నిలబడి ఆ కార్యాలను మనం అంతం చేయాలి. వాని కార్యాలను సర్వనాశనం చేయాలి. అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క ఆశ. ఒక వ్యక్తిగతంగా ఒక విశ్వాస జీవితంలో కూడా పర్సనల్లీ నా జీవితంలో సైతాన్ పనిచేస్తాడు. దాని తర్వాత నా కుటుంబ జీవితంలో సైతాన్ కూడా పనిచేస్తాడు. దాని తర్వాత నా సంఘ జీవితంలో కూడా సైతాన్ కూడా పనిచేస్తాడు. ఎట్లయినా సరే వీని సాక్ష్యం పొడగొట్టేద్దాం, వీనికి సాక్ష్యం లేకుండా చేద్దాము అని చెప్పేసి సైతాన్ గారు చేస్తాడు. వాని పనే ఆటంకపరచుడు, అది తప్ప వేరే పని లేనే లేదు. మళ్ళీ సైతాన్ గారు పోయేది అన్యుల దగ్గరికి కాదు, మన దగ్గరికి. ఎవరైతే రక్షణ పొందినారో వాళ్ళ దగ్గరికే వస్తాడు సైతాన్ గారు. అన్యుల దగ్గరికి ఎందుకు పోతాడు? అన్యులు ఆల్రెడీ వానండర్లోనే ఉన్నారు, వాడు చెప్పిందో చేస్తున్నారు. కాబట్టి సైతాన్ ఎవరి దగ్గరికి వస్తాడు? మన దగ్గరికే వస్తాడు, మనల్ని కరప్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆయన నేను వెళ్ళి ప్రకటించాలి. అసలు మనం ఇంతకుముందు చూసినాం, ఇంట్రొడక్షన్ రోజే చూసినాం మనం. ఈ యొక్క మొదటి తెస్సలోనికలో, ఈ మొదటి పత్రికలో, ఈ మొదటి తెస్సలోనికలోకి రాసిన ఈ పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకు సంబంధించిన వచనం ఉంది. నేను తీసి చూపెట్టినాను. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలోకి వెళ్ళి నేను నిలబడి వాక్యం చెప్తాను అని అన్నాడు అంటే, యేసు ప్రభు యొక్క 2వ రాకడకు సంబంధించిన రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ బోధలు, తప్పుడు బోధలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. ఆ తప్పుడు బోధలు అన్నీ కూడా నేను వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి క్లియర్గా చెప్పేసి వాళ్ళని వివరించి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసుకుంటుంటే సైతాన్ గాడు ఆటంకపరుస్తున్నాడు. మరి అపోస్తలుడైన పౌలునే సైతాన్ గాడు ఇంతగానో ఆటంకం చేస్తూ ఉంటే నువ్వు నేను ఒక లెక్కన ఏం సార్? అపోస్తలుడైన పౌలు విశ్వాసం ఎక్కడో మన విశ్వాసం ఎక్కడ? ఆయన యేసు ప్రభు కొరకు ప్రయాసపడ్డది ఎక్కడ? నువ్వు నేను ప్రయాసపడుతుంది ఎక్కడ? ఆయన యేసు ప్రభు కొరకు చేసిన కార్యం ఎక్కడ? నువ్వు నేను చేసిన కార్యం ఎక్కడ? అంత స్ట్రాంగ్. ఎన్ని సంఘాలు స్థాపించిండు ఆయన? అన్ని సంఘాలు స్థాపించిన వ్యక్తి జీవితంలోనే సైతాన్ గాడు ఇంత భయంకరంగా కార్యం చేస్తున్నాడు. మన మధ్యలో కూడా నేను చాలా విషయాలు గమనించినాను. మనం అంతా సైతాన్ చెప్పిన పని చేస్తున్నాం. చర్చిలో కూడా గదేందో ఏమో అని దేవుడు చెప్పిన పని చేయాల్సింది పోయి సైతాన్ చెప్పిన పని చేస్తున్నాం అంటారు. మొన్న ఆదివారం రోజు ఈయన చర్చ అయిపోయిన తర్వాత ఆ బోర్ స్విచ్ దగ్గర సేవకుడు కూర్చున్నాడు. నేను సేవకునితో మాట్లాడుతున్నాను. సేవకుడు ఒక మాట అన్నాడు, హృదయ రంజన్ వాళ్ళ దగ్గర పరిచర్య బ్రదర్స్ చేయాలి కదా, సిస్టర్స్ చేస్తున్నారు ఏంటి? ఏం సార్ నెఫ్యూ గారు తెలుసా? నీకు తెలుసా తెలియదు? మరి వాళ్ళ దగ్గర పరిచర్య మొత్తం బ్రదర్స్ చేయాలి కదా, సిస్టర్స్ ఎందుకు చేస్తున్నారు? సైతాన్ గారు నాకు ఎప్పుడు నేను చేస్తాను. ఇంకా నేను గమనించిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ బల్ల పాత్రలు కడగడానికి సోప్ సపరేట్ ఉంటుంది, దాని స్క్రబ్బర్ కూడా సపరేట్ ఉంటుంది. దానికి వాడే ఆ సోపు స్క్రబ్బర్ అవన్నీ వేరే వాటికి వాడకూడదు. వాళ్ళు తెలుసా మీకు? అవి సపరేట్గానే ఉంచాలి. మళ్ళీ ఆ పాత్రలలో వేరే పనులు కూడా చేయకూడదు. అది ఓన్లీ వాటి కొరకే. సో కాబట్టి ఏమి అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇట్లా చెప్తా పోయినాను అనుకో మంచిగా నాములో పగబెట్టుకున్నాను అలా నాకు జాస్తి అవుతుంది. సో కాబట్టి సైతాన్ గారు నా జీవితంలో నా సంఘంలో పనిచేస్తున్నాడు అని అంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి 2వ అధ్యాయంలో సైతాను ఆటంకం చేసినాడు అపోస్తలుడైన పౌలుని. సో కాబట్టి పౌలు వెళ్ళడం మానేసినాడు, తిమోతిని వాళ్ళ మధ్యలోకి పంపించినాడు. సో 3వ అధ్యాయానికి వచ్చేసరికి తిమోతి వాళ్ళ మధ్యలో ఎటువంటి పరిచర్య చేసినాడు అనే సంగతి మనం చూస్తాం. తిమోతి అనే యవనస్తుడు వాళ్ళ మధ్యలో ఎటువంటి పరిచర్య చేసినాడు, ఆయన తిమోతి ఆ పట్టణాన్ని దర్శించడం, ఆ పట్టణంలో ఏం జరుగుతుందో అది అపోస్తలుడైన పౌలుకు ఆయన చెప్తాడు. సో ఆ సంఘంలో ఏం జరుగుతుందో పౌలుకి ఎవరి ద్వారా తెలిసింది అని అంటే తిమోతి ద్వారా తెలిసింది. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడు అంటే హౌ టు లివ్ అ హోలీ లైఫ్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నువ్వు నేను ఎట్లా జీవించాలి అని అంటే ఐ షుడ్ లివ్ ఎ హోలీ లైఫ్ యాజ్ క్రైస్ట్ ఈజ్ హోలీ, ఐ షుడ్ ఆల్సో లివ్ ఎ హోలీ లైఫ్. అంతేగాని యేసు ప్రభు నమ్ముకోకన్నా ముందు నేను ఎట్లా చేస్తానో అట్లనే చేస్తా,
యేసు ప్రభువుని నమ్ముకోకన్నా ముందు ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్లనే ఉంటా అంటే గా నకరాలన్నీ సంఘంలో పనిచేయాలి. జాగ్రత్త. దేవుని సంఘంలో ఒక పని చేస్తున్నాము అని అంటే అది దేవుని మార్గంలో చేయాలి. ఒకరోజు మెఫ్ఫేన్ నన్ను జేరా సంఘంకి పరిచర్యకు పంపించినాడు. నేను మామూలుగా జైరాబాద్ చర్చ్కే వెళ్ళినాను. ఆ జైరాబాద్ బస్ స్టాండ్ కానీ ఆ బస్ స్టాండ్లో నుంచి మళ్ళీ నేను జేరా సంఘంకి ఆటో తీసుకొని పోవడం కానీ ఎక్కడ చూసినా సరే అన్ని ప్రత్యేక కూడికల ఫ్లెక్సీలే కనిపించినాయి. సహోదరుడు జయరాజ్ గారు మా మధ్యలోకి వస్తున్నారు. 3 రోజులు మేము ప్రత్యేక కూడికలు పెట్టుకున్నాము. అన్ని ఫ్లెక్సీలు జైరాబాద్ బస్ స్టాండ్ చుట్టూ, ఆ జైరాబాద్కి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు, నేను జైరా సంఘం వెళ్ళే రూట్లో కూడా 2-3 ఫ్లెక్సీలు చూసినాయి. ఆహ్వానం, మా చర్చిలో ప్రత్యేక కూడికలు పెట్టుకున్నాం, రండి రండి రండి, పెద్ద బోధకుడు వస్తున్నాడు, డాక్టర్ ఎన్ జయరాజ్ వస్తున్నాడు మా మధ్యలోకి, రండి వాక్యం వినండి. మన మధ్యలో కూడా మనం ప్రత్యేక కూడికలు పెట్టుకుంటున్నాం. ఒక్క ఫ్లెక్సీ కూడా చూడలేదు నేను ఇప్పటిదాకా ఈ ఆడగడు. ఏం సార్ కరెక్టేనా? ఇప్పుడు సిస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నారు, ఒక్క ఫ్లెక్సీ కూడా నేను చూడలేదు. సంగారెడ్డి బస్ స్టాండ్లో కానీ, ఈ బస్ స్టాండ్ కానీ, ఇంకా ఆ చౌరాస్తా దగ్గర కానీ, ఇక్కడ ఇరిగిపల్లి దిక్కు కానీ, ఇక్కడ ఊళ్ళని చాలా ఉన్నాయి, ఒక్క ఫ్లెక్సీ కూడా చూడలేదు నేను. సిస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాము, బాప్తిసాల కార్యక్రమాలు పెట్టుకుంటున్నాము, ఎన్ని ప్రత్యేక కూడికలు పెట్టుకున్నా సరే ఒక్క ఫ్లెక్సీ కూడా చూడలేదు నేను సైతాన్ మాట వింటున్నానా, దేవుని మాట వింటున్నానా? నా సొంత మార్గంలో పరిచర్య చేస్తున్నానా, లేకపోతే దేవుని మార్గంలో పరిచర్య చేస్తున్నానా? ఫ్లెక్సీలు ఎందుకన్నా, పైసలు దండుగా గట్ల అనేటోళ్ళు ఉండదు. మన ఏం చేస్తాం? సో కాబట్టి హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా సొంత మార్గంలో నేను నడుస్తా, నా సొంత ప్రణాళికల ప్రకారమే నేను పోతా, ఏది ఏమైనా సరే నా ఇష్టమే చేస్తాను అని అంటే గవన్నీ పనిచేయాలి. బైబిల్లో యేసు ప్రభు చెప్పినాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఒక మార్గం ఉంది. సంఘంలో ఒక పని జరగాలి అంటే దానికి యేసు మార్గంలో వెళ్ళి నేను ఆ పని చేయాలి. ఏ పని అయినా సరే, నా వ్యక్తిగత జీవితంలో అయినా సరే ఒక పని చేయాలి అని అంటే ఐ షుడ్ గో ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు మార్గం ఉంది ఒకటి, ఆ యేసు మార్గంలో వెళ్ళి మనం చేయాలి. నా సొంత తలంపులు, నా సొంత ఆలోచనలు అవి కానే కాదు. సో కాబట్టి ఏది ఏమైనా సరే మనము జనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఆ ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. నేను కూడా అదే చేస్తున్నాను, నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటాను. జనం ఉంటే ధనం ఆటోమేటిక్గా వస్తుంది. జనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. మనమేమో దృష్టంతా పైసలు పెట్టి ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. నో, జనం ఉంటే ధనం ఆటోమేటిక్ ఉన్నట్టే. సో కాబట్టి ఆ జనాన్ని ఇక్కడికి పోగు చేయండి, జనాన్ని ఇక్కడికి తీసుకొని రండి. మీకు కావాల్సింది ఇంకా ధనం కానీ ఇంకా ఏమైనా కానీ అన్నీ చేసి పంపిస్తాం. కాబట్టి జనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా నేను అదే పని చేస్తాను. ప్రభా, ఎట్లాగో నువ్వు నన్ను పరలోక రాజ్యానికి చేర్చుకున్నావు, నేను ఒక్కని పరలోక రాజ్యానికి వచ్చి ఏం చేయాలా? నాతో పాటు కనీసం ఒక 100 మందినైనా తీసుకొని రావాలి. జస్ట్ 100 పీపుల్, ఒక 100 మందిని నాతో పాటు ఆ పరలోక రాజ్యానికి నేను తీసుకొని రావాలి అనేది నా గోల్. ఇప్పుడు ఆ గోల్ కొరకే నేను పరిగెడుతున్నాను, ఆ గోల్ కొరకే నేను ప్రయాసపడుతున్నాను. సో కాబట్టి 4వ అధ్యాయంలో ఏముంది అంటే హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్ అనేది 4వ అధ్యాయంలో ఉంది. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రిపేరింగ్ ఫర్ ద క్రైస్ట్ సెకండ్ కమింగ్, ప్రిపరేషన్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ కొరకు నేను ఎట్లా సిద్ధపడాలి, నా సిద్ధపాటు ఏంటి అనేది, ఆ సిద్ధపాటు గురించి మనము ఈ యొక్క 5వ అధ్యాయంలో. సో ఇది 52వ పుస్తకం. దాని తర్వాత 5 అధ్యాయాలు ఉన్నాయి, 89 వచనాలు ఇందులో ఉన్నాయి. సో దీన్ని ఆధారం చేసుకొని ఏం చేసినామంటే మొదటి అధ్యాయంలో కొన్ని సంగతులు మనం చూసినాం. సో మొదటి అధ్యాయంలో ఒక విశ్వాసికి ఉండాల్సిన 14 లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసికి ఉండాల్సిన 14 లక్షణాలు, 14 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బిలీవర్ ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసికి ఉండాల్సిన 14 లక్షణాలు ఏమయ్యి అనే సంగతి 2వ అధ్యాయం 2వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తాం. సో ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే విశ్వాసము, దాని తర్వాత ప్రేమ, దాని తర్వాత ప్రయాసం, ఈ 3 చూసినాం ఫస్ట్ టైం. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నాకు ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే విశ్వాసము.
బైబిల్లో విశ్వాసాలు చాలా రకాలుగా ఉన్నాయి. మృతమైన విశ్వాసం ఉంది, తెలుసా మీకు? మృతమైన విశ్వాసం, బైబిల్లో మృతమైన విశ్వాసం ఉంది. క్రియలు లేని విశ్వాసం మృతమైనది, డెడ్ ఫెయిత్. డెడ్ ఫెయిత్ అంటే ఏంటి? క్రియలు లేని విశ్వాసం మృతమైనది. ఉట్టి వాక్యాన్ని చదువుతాము, వాక్యాన్ని బోధిస్తాము, వాక్యాన్ని నెమరు వేస్తాము, వాక్యాన్ని కంఠస్థం చేస్తాము, కానీ క్రియలు మాత్రం చేయం. వాక్యంలో ఎట్లయితే చెప్పినారో అది అసలు మేము చెయ్యం అని అంటే ఇట్స్ ఎ డెడ్ ఫెయిత్. దాన్ని డెడ్ ఫెయిత్ అని అంటారు. సో రీసెంట్లీ నేను బయట ఆఫీస్కి వెళ్తున్నాను, చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, వాదిస్తూనే ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. ఎందుకు అట్లా చేస్తారు అని అంటే మా ఆఫీస్లో నా డెస్క్కి నేను ఒక వచనం పెట్టినాను. ఆ వచనం చూసి అందరూ ఎక్కడికి వచ్చి డౌట్లు వస్తాయో తెలియదు, అన్ని అనుమానాలు వస్తూనే ఉంటాయి. సో ఇఫ్ యూ బిలీవ్ ఆన్ ఎ డెడ్ పర్సన్ అండ్ ఇఫ్ యూ బిలీవ్ దట్ డెడ్ పర్సన్, దట్ ఫెయిత్ ఈజ్ కాల్డ్ డెడ్ ఫెయిత్. చనిపోయిన వ్యక్తిని నమ్ముతున్నాను అని అంటే ఇట్స్ ఎ డెడ్ ఫెయిత్. బ్రతికి ఉన్న దేవుని నేను నమ్ముకున్నాను అంటే ఇట్స్ ఎ లివింగ్ ఫెయిత్. అర్థమవుతుందా వాక్యం? సో కాబట్టి సజీవుడైన దేవుని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఒక నిరీక్షణ ఉంది. సో కాబట్టి ఫస్ట్ సారి చూసినాము విశ్వాసము, దాని తర్వాత ప్రేమ, దాని తర్వాత ప్రయాసం. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు విశ్వాసం ఉండాలి, నా దేవుణ్ణి నేను నమ్మాలి. ఎందుకో నేను ఆ దేవుణ్ణి నమ్ముతాను అంటే ఆయన సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న లోకస్తుల దేవుళ్ళలాగా ఆయన కాదు. ఆయన ఒక విగ్రహం కాదు, ఆయన ఒక మూర్తి కాదు, ఒక రాయో రప్పనో కాదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నన్ను చూస్తున్నాడు. బ్రతికి ఉన్న వ్యక్తి మీద విశ్వాసం ఉంచినాను అంటే ఒక నిరీక్షణ నీకు నాకు ఉంటుంది. దాని తర్వాత ప్రేమ. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఉండాల్సింది ప్రేమ. అందరినీ ప్రేమించాలి. నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో అట్లా ఇతరులని ప్రేమిస్తాను. అందరినీ ప్రేమించాలి. మా అమ్మ నాయనని ప్రేమిస్తాను. సో పిల్లలు పెద్దగా అయిన తర్వాత అల్లలో పాలు పొందుతున్న విశ్వాసులే. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆస్తుల కాడ కొట్లాటలు తీస్తున్నారు. వీళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయినారు, విశ్వాసంలో చాలా పైకి వెళ్ళిపోయినారు అనమాట. వాళ్ళు ఆస్తుల కాడనే కొట్లాటలు తీస్తున్నారు. మేము వారసులం, హక్కుదారులం, తల్లిదండ్రులు కూడా మర్యాద చేయకొచ్చారు. నువ్వు ఆస్తుల కాడ కొట్లాట తీస్తున్నావు అంటే ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉన్నోడైతే కొట్లాట తీస్తాడా? నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో నా కుటుంబస్తులను ప్రేమిస్తా, నా భార్యను ప్రేమిస్తా, నా పిల్లలను ప్రేమిస్తా, నా తల్లిదండ్రులను ప్రేమిస్తా, నా అత్తమామలను ప్రేమిస్తా, నా బంధువులను ప్రేమిస్తా, నా సంఘాన్ని ప్రేమిస్తా, అందరినీ ప్రేమిస్తా. యేసు ప్రభు నన్ను ఎట్లయితే ప్రేమించినాడో దేవుడు లోకమును ప్రేమించెను అని ఉంది బైబిల్. సో కాబట్టి నేను కూడా అదే ప్రేమ కలిగి ఉంటా. కల్మషం లేని ప్రేమ, కపటము లేని ప్రేమ నువ్వు నేను కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనే లక్షణం చాలా ప్రాముఖ్యం. 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 ప్రయాసము, దాని తర్వాత 4 ఓర్పు, దాని తర్వాత 5 ఏమి అంటే ప్రార్థనా జీవితము, 6 కృతజ్ఞతాస్తుతులు. ఈ 6 విషయాలు ఇంతకుముందు మనం చూసినాం. చెప్తారా ఒకసారి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఓర్పు, దాని తర్వాత ప్రయాసము, దాని తర్వాత ప్రార్థనా జీవితం అండ్ కృతజ్ఞత కలిగి ఉండడం. సో ఇవి ఒక విశ్వాసకి ఉండాల్సిన లక్షణాలు. ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. 4వ వచనం నేను చదువుతున్నాను. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. సో నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మొత్తం 89 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం నిదానంగా మనం ధ్యానిస్తున్నాము. ఇట్లనే ధ్యానిస్తా పోతే 89 వారాలు నేనే నిలబడాలి. 89 వీక్స్ అంటే ఎన్ని ఇయర్స్? అది వస్తుందా? కాబట్టి ఏం పర్వాలేదు, కంగారేం పడకండి. నేను మిమ్మల్ని ఏం బోర్ కొట్టిపోయాను, నేను కూడా ఏమి రాను. సో 4వ వచనం నేను చదువుతున్నాను. ఈ 4వ వచనంలో ఇంకా 2 లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఉండాల్సిన లక్షణాలు ఇంకా 2 లక్షణాలు ఉన్నాయి. 1వ అధ్యాయము 4వ వచనం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. ఇది ఏర్పాటు, సెలక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న నేను, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక వ్యక్తి నమ్ముకున్నాడు అంటే ఆ వ్యక్తి ఒక అవగాహనలో ఉంటాడు. ఏంటి ఆ అవగాహన అనంటే, నేను
యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ఏర్పరచబడ్డ వ్యక్తిని. గుర్తుపెట్టుకోండి, నేనెవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ఏర్పరచబడ్డ వ్యక్తిని. ద లార్డ్ హ్యాస్ చూజన్ మీ, లేకపోతే ద లార్డ్ హ్యాస్ సెలెక్టెడ్ మీ. సో కాబట్టి భక్త సింగ్ తాత సాక్ష్యం మనందరికీ బాగా తెలుసు కదా. చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము నేను ఎట్లా పొందితిని. ఆ సాక్ష్యాన్ని ఫస్ట్ పేజ్ మనం ఇట్లా మలిపినాం అనుకోండి, అక్కడ ఒక మాట ఉంటుంది, యూ హ్యావ్ నాట్ చూజన్ మీ బట్ ఐ హ్యావ్ చూజన్ యూ. గమనించిన మీరు ఎప్పుడైనా? మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. సో ఆ భక్త సింగ్ తాతని ఏర్పాటు చేసుకున్న దేవుడే మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఖచ్చితమైన ఒక ఉద్దేశం కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం అందరం కూడా దేవుని ఏర్పాటులో ఉన్నాం అనే సంగతి మనం గుర్తుపెట్టుకుంటే మనకెంతో మంచిది. అంతేగాని అందుకే చెప్తున్నాం, అందుకే మాటి మాటికి ఇదే మాట చెప్తున్నాను. నేను యేసు ప్రభువు నమ్ముకోకన్నా ముందు ఎట్లా బ్రతికినానో ఇప్పుడు కూడా అట్లనే బ్రతుకుతా. నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదు, మంచి మనస్సాక్షి ఉంది. నాకు మంచి మనస్సాక్షి ఉంది, నా సాక్ష్యం మంచిగానే ఉంది, నా ప్రవర్తన మంచిగానే ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయి, నాకేం కాలేదు, నేను మంచిగానే ఉన్నా అని అనుకుంటే మాత్రం నువ్వు మోసపోయినట్టు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో చూడండి. 2వ దినవృత్తాంతములు 29:11 చూడండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. మనందరికీ బాగా తెలిసిన వచనం అది. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం మనం చదువుతాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. 4 విషయాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు? లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ లేని రక్షణ దేవుడు నాకే ఎందుకు ఇచ్చినాడు? నా హృదయాన్నే దేవుడు ఎందుకు కదిలించినాడు? నేను ఒక్కనే ఎందుకు మందిరానికి వస్తున్నాను? వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు? దేవుడు ఆ వ్యక్తులలో నుండి నన్ను ప్రత్యేకపరిచినాడు అంటే ఖచ్చితంగా ఒక ఉద్దేశం అనేది ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే ఇప్పుడు చదివిన వచనంలో 4 విషయాలు ఉన్నాయి. 29:11 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతంలో 29:11 నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి. తనకు పరిచారకులై ఉండాలి. లోకంలో ఏ మానవునికి కాదు, ఏ వ్యక్తికి కాదు, లేకపోతే ఏదో విషయానికి కాదు, తనకు పరిచారకులై ఉండి. అసలు ఈ మాటను బట్టి చాలామంది, నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు దగ్గర 3 సేవకులు అంటే సేవా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు. ఎందుకు వచ్చినారు మీరు సేవకి అని అంటే వాళ్ళు 3 యవనస్తులు, వాళ్ళు ఇదే వచనం చూపెట్టారు. ఈ వచనం ద్వారా దేవుడు మాతో మాట్లాడినాడు. ఫుల్ టైం దేవుని సేవకు నువ్వు వెళ్ళిపోవాలి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును. ఎక్కడ నిలబడాలమ్మా మనం? ఆయన సన్నిధిలో నిలబడాలి. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ నిలబడతాము, బస్ స్టాండ్లలో నిలబడతాము, లేకపోతే ఇంకా ఎక్కడనో చౌరస్తా కాడ నిలబడతాము, ఇంకా ఎన్నో కూర్చొని టైంపాస్ చేస్తుంటాము కాదు. ఆయన సన్నిధిలో నిలబడాలా, ఆయన సన్నిధిలో నేను కనబడాలా, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను అని నా హృదయం ఆశతోని ఆతృతతోని ఎదురు చూడాలి. యెరూషలేమా, మా పాదములు నీ సన్నిధిలో నిలుచుచున్నవి అనే మాట మనం బైబిల్లో చదువుతాం. ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలా, ఆయన సన్నిధికి రావాలా, ఆయన సన్నిధిలో వాక్యం వినాలా. అందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఏదో ఒకటి, ఇది కాదు. టైంపాస్ కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు. చూడండి, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును. ధూపము వేయుచుండుట అంటే ప్రార్థన చేయడం అండ్ ఆరాధన చేయడం, 2. ధూపం అంటే ఒకటి, ప్రార్థననే కాదు, 2 వస్తాయి. ప్రార్థన వస్తుంది అండ్ ఆరాధన వస్తుంది. ఇవన్నీ పరిచర్యలు, దేవుని పరిచర్య. నేను దేవుని సన్నిధిలో నిలబడాలా, దేవుని సన్నిధిలో కనబడాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంది, నేను ప్రార్థనకు వస్తా. ఆ ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను దేవుని సన్నిధికి వెళ్తా, ఆయనను ఆరాధన చేస్తా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది ధూపం వేయడం అంటే. అర్థమవుతుందా అమ్మ వాక్యం? వినే వాళ్ళ మమ్మీకి అర్థమవుతుందా వాక్యం?
సో కాబట్టి ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక ఉద్దేశం ఉంది. చూడండి, తనకు పరిచర్య చేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకోండి. ఈ 4 రకాల పనులు అక్కడ మంచిగా రాయబడ్డవి. గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఈ 4 రకాల పనులు చేసే విషయంలో మనము అశ్రద్ధ అనేది, నిర్లక్ష్యం అనేది అసలు పనికి రాలేదు. మన మధ్యలో కూడా చాలా అశ్రద్ధ అనేది ఉన్నది. ఎస్పెషల్లీ సండే స్కూల్ టీచర్స్. నేను సండే స్కూల్ టీచర్స్లో పట్టుకుంటాను. 2 వారాల నుండి సండే స్కూల్ టీచర్స్ సరిగ్గా కరెక్ట్ టైంకి రావట్లేదు. ఒక వారం నన్ను, పోయిన వారం కాకుండా అంతకుముందు వారం నన్ను పంపించినారు. పోయిన వారం కూడా సండే స్కూల్ టీచర్ ఒక ఆమె కరెక్ట్ టైంకి రాలేదు, వేరే టైంకి పోయింది. ఎందుకు ఇంత అశ్రద్ధ దేవుని పని అంటే? అందుకే వచ్చే వారం, పోయిన ఆదివారం సేవకులతో మాట్లాడాను. వచ్చే ఆదివారం సండే స్కూల్ టీచర్స్తో ఒక 10 minutes మేము మాట్లాడతాం. సేవకురాలు కూడా తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను అన్నారు. సో నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. సండే స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ 10 minutes, మనకు ఎట్లాగో యూత్ మీటింగ్ ఉంటుంది, జస్ట్ 10 minutesలో ఆ కార్యకలాపాలన్నీ మేము కంప్లీట్ చేస్తాం. దేవుని సన్నిధిలో అశ్రద్ధ అనేది అసలు పనికిరానే రాదు. అశ్రద్ధ అనేది ఉండనే ఉండదు. శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా మనం దేవుని పని అనేది చేయాలి. దేవుని మందిరానికి కరెక్ట్ టైంకి రావడం అనేది దేవుని గణపరచడంలో ఒక భాగం, అండ్ దేవుణ్ణి ఆరాధన చేయడంలో కూడా ఒక భాగం. అందుకే నేను నా పిల్లలకు, నా భార్యకి ఇప్పుడు నేర్పిస్తున్నాను, మనం మందిరానికి కరెక్ట్ టైంకి పోవాలి. ఎవరు వచ్చినా రాకున్నా సరే మనం పోవాలి. దేవుని మందిరానికి ఆ ఒక్క డిసిప్లిన్ మీరు నేర్చుకోండి. మీకు కూడా నేను అదే చెప్తున్నా, అది ఒక్కటే మీరు నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడో చూడండి. దేవుని మందిరానికి మీరు కరెక్ట్ టైంకి వచ్చి కూర్చోండి. అది ప్రార్థన కూడికైనా సరే, బైబుల్ స్టడీ అయినా సరే, ఆదివారం ఆరాధన అయినా సరే, ఏ కూడికైనా సరే నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి కూర్చో. నేను దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడో చూడు. అశ్రద్ధ అనేది మనకు అసలు అంచనానే రాదు. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా 48వ అధ్యాయంలో ఉన్నది ఆ మాట. శాపం తెచ్చుకున్నాం. ఈ 4 రకాల పరిచర్యలలో నేను కనుక అశ్రద్ధ చూపిస్తే నేను నా జీవితంలో శాపాన్ని తెచ్చుకుంటాను. నా హృదయంలో శాపాన్ని నింపుకుంటాను. రోజు దినాలు గడుస్తూ ఉన్నాను. చూడండి, లూకా 18:7 మంచి మాట ఉండాలి, చదవండి. లూకా 18:7 చూస్తారా ఒకసారి? ఏముందో వాడ? లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంట? మొరపెట్టుకోవాలి. మొరపెట్టడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో నిలుచుండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మొరపెట్టాలి. ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే ఆ దేవుడు ఏం చేస్తాడంటే న్యాయము తీర్చడా. ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అని అర్థం. సో ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, నేను ఇక్కడ మొరపెడితే నాకు న్యాయం జరగడమే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఇక అంతటా కూడా న్యాయం, ఈ దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. న్యాయం కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదవుతుందమ్మ వాక్యం. వై ద లార్డ్ హ్యాస్ చూజన్ us. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే న్యాయం కొరకు. ఇక్కడికి వచ్చి మళ్ళీ న్యాయం అంటే నువ్వు మళ్ళీ ఏమీ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వీడికి వచ్చి నువ్వు మోకరించి మొరపెడితే చాలు, ఆయననే న్యాయం తీరుస్తాడు. అది పెద్ద పనే. అందుకే ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను, ఆల్ కెనాట్ ప్రీచ్ బట్ ఆల్ కెన్ ప్రే. అర్థమైందా? ఆల్ కెనాట్ ప్రీచ్. వాక్యం బోధించడం అనేది అందరికీ రాదు. ఈ వరం అందరికీ లేదు. ఈ వాక్యం ఎవరికి అర్థం కాదు. అసలు నిజం చెప్పాలంటే వాక్యం ఎవరికి అర్థం కాదు. ఒక అధ్యాయం చదివి ఇంకొక అధ్యాయం చదవడానికి పోయినామనుకో, అంతకు ముందున్న అధ్యాయంలో ఏం చదివినామో మర్చిపోతాం. నాకైతే గట్టిగా జరుగుతుంది. నేను మళ్ళీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈరోజు ఏం చదివినా అని ఆలోచించుకుంటా ఉంటాను. ఆలోచించుకొని బ్యాగ్లోంచి బైబిల్ తీసి మళ్ళీ చదువుతాను. అట్లా నాకు కొంచెం వాక్యం గుర్తుంటుంది, కొంచెం సందర్భం అనేది మైండ్లో ఉంటుంది. మామూలుగా ఒకసారి పొద్దుగాల లేచి చదివి పక్కకు పడేసిన బైబిల్ అని అంటే ఏమీ అవ్వదు.
ఒక అధ్యాయం చదివి ఇంకొక అధ్యాయం సెకండ్ అధ్యాయం చదువుతూ ఉంటే ఫస్ట్ అధ్యాయంలో ఏముందో మర్చిపోతాం మనం. సో వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్ బుక్. ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు, ఇది బోధించడం కూడా అసలే కాదు. సో ఆల్ కెనాట్ ప్రీచ్ బట్ ఆల్ కెన్ ప్రే. అందరూ ఏం చేయొచ్చు? అందరూ ప్రార్థన చేయొచ్చు. నీ కోరికలు ఏమయ్యి, నీ ఆశలు ఏమయ్యి, నీ బాధ ఏంది, నీ వేదన ఏంది, అవన్నీ వీడికి వచ్చి చెప్పుకుంటే అయ్యే బాధ. నీకు న్యాయం, అందరికీ న్యాయం. సో కాబట్టి దిక్కులేని వారికి, మూగవారికి న్యాయం జరుపుటకై నీ నోరు తెరువు అని ఉంటుంది సామెతలలో. దిక్కులేని వాళ్ళకు న్యాయం చేసేటోళ్ళం మనం. సో దరిద్రులకు న్యాయం చేసేటోళ్ళం మనం. అందుకే ప్రార్థనకి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. నేను ఈడ మోకరించి ప్రార్థన చేస్తే ఈ దేవుడు నీకు నాకు న్యాయం చేస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చూడండి. అపోస్తలుల కార్యంలో చూడండి, ఒక మాట మంచిగున్నదా? 10:41. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 41వ వచనం చూడండి, ఎంత మంచిగుందో చూడండి దేవుని వాక్యం. 10:41 అపోస్తలుల కార్యం. 10:41 అపోస్తలుల కార్యములు. సో కాబట్టి ఇది ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. ఐ షుడ్ బీ అ విట్నెస్ ఇన్ మై ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత ఇన్ మై చర్చ్, దాని తర్వాత వేరెవర్ ఐ వర్క్. నేను స్కూల్కి వెళ్తున్నా సరే ఐ షుడ్ బీ ఎ విట్నెస్. నేను కాలేజ్కి వెళ్తున్నా సరే ఐ షుడ్ బీ ఎ విట్నెస్. నేను పనికి వెళ్తున్నా సరే ఐ షుడ్ బీ ఎ విట్నెస్. నేను సంఘంలో ఉన్నా సరే ఐ షుడ్ బీ ఎ విట్నెస్. నేను దేవునికి సాక్షిని, దేవుని యొక్క సాక్షిని నేను అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా మంచి. ఆయనకు సాక్షిగా ఉండడానికి ఈ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా వాక్యం? దిగులు చూస్తున్నారా? ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. సో మరి ఆయన కొరకు సాక్షులుగా ఉంటున్నామా, ఉంటలేమా, లేకపోతే ఉన్న సాక్షిని కూడా పొడగొడుతున్నాం. కాబట్టి మనం అసలు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత అన్యుల దృష్టి అంతా కూడా మన మీదనే ఉంటుంది. సైతాన్ యొక్క దృష్టి కూడా మన మీదనే ఉంటుంది. మీకు నేను విన్న సంగతి చెప్తాను. ఎందుకంటే తమిళనాడులో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా సైతాను చేత ప్రేరేపింపబడ్డవాళ్ళు. ఆ చర్చికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే ఆ చర్చి గేట్ దగ్గర ఈ బైబిల్ని పెట్టేసేయాలి. తలుపు దగ్గర, గుమ్మం దగ్గర బైబిల్ పెట్టి ఈ బైబిల్ మీద అడుగు పెట్టి లోపలికి రావాలి. సరేనా? దాని తర్వాత ఆ చర్చిలో వాక్యం చెప్పేటోళ్ళు కూడా బైబిల్ అసలు పట్టుకోరు, అట్లా పడేస్తారు. సైతాన్ చేత ప్రేరేపించబడి ఆ చర్చ్ కూడా సైతాన్ని స్థాపించినాడు. సైతాను చేత ప్రేరేపింపబడ్డ వాళ్ళు ఆ చర్చిని స్థాపించి ఆ యొక్క చర్చిలో వాళ్ళు పరిచర్య అనేది చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఎవరైతే సంఘంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళ సాక్ష్యం పాడు చేయాలి. ఆ చర్చికి వెళ్ళే బిలీవర్స్కి కూడా అదే ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని నిష్ఠగా వెంబడించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఏమి అంటే మనము పడగొట్టేసేయాలి. వాళ్ళు పనిచేస్తున్న స్థలంలో కానీ, లేకపోతే సంఘంలో కానీ, సంఘంలో ఎవరైనా సేవకుడు కానీ, సంఘంలో సంఘ పెద్దలు కానీ, బాధ్యత గల సహోదరులు కానీ ఎవరైనా సరే కరెక్ట్గా నిష్ఠగా దేవుని కొరకు నిలబడ్డారు అంటే వాళ్ళని ట్రాక్ తప్పియాలి. అది వాళ్ళ టార్గెట్. అది వాళ్ళ వాళ్ళ వాక్యం కూడా అదే బోధిస్తారు, ట్రైనింగ్ కూడా అదే ఇస్తారు. సో ఆ చర్చ్ యొక్క బ్రాంచ్ ఒకటి ఇప్పుడు బెంగళూరులో ఉంది. వాళ్ళ బ్రాంచ్ బెంగళూరులో స్థాపింపబడ్డది. సో ఈ బెంగళూరులో కూడా వాళ్ళు స్ప్రెడ్ అయ్యారు. సో అట్లా నిదానంగా వాళ్ళు స్ప్రెడ్ అయిపోతున్నారు. ఎవరైతే యేసు ప్రభు కొరకు నిష్ఠగా ఉన్నారో సో వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళు ట్రాక్ తప్పించేస్తారన్నమాట. వాళ్ళ సాక్ష్యాన్ని పాడు చేసేద్దాం, వాళ్ళని సంఘంలో నిలబడకుండా చేస్తాం, వాక్యం పట్టుకోకుండా చేద్దాం, వాక్యం బోధించకుండా చేసేద్దాం. ఎట్లయినా సరే సాక్ష్యం పాడు చేస్తే వాడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి.
సో కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటే నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ లోకంలో లోకస్తులు గమనించేది ఒకటే, బిహేవియర్. నా ప్రవర్తననే వాళ్ళు గమనిస్తారు, అది తప్ప ఇంకేమీ గమనించారు. నా ప్రవర్తన గమనించిన తర్వాత ఈయన ప్రవర్తన అందరి ప్రవర్తన లాగా లేదు, ఎందుకు అనే డౌట్ వానికి వస్తుంది. ఖచ్చితంగా వాడు మన దగ్గరికి వస్తాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నువ్వు ఇంత ప్రత్యేకంగా ఉండడానికి గల కారణం ఏంటి? అప్పుడు నేనేం చెప్తానంటే ఆ కారణం పేరు యేసు, ఆ కారణం పేరు యేసు ప్రభు. నా లోపల యేసు ప్రభు ఉన్నాడు. ఆ యేసు ప్రభు ఎట్లయితే చెప్పినాడో అట్లనే చేస్తున్నా నేను. ఆ యేసు ప్రభు ఎట్లయితే జీవించమంటున్నాడో అట్లనే జీవిస్తున్నా నేను. అంతకుమించి ఇంకొకటి నా దగ్గర అసలు లేదే. సో ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి మనం కనుక పరిశీలిస్తే ఇంకా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అదే అపోస్తుల కార్యములు 13-17 చూడండి. 13-17 యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్. పితరులను ఏర్పరచుకొని ఆ ప్రజలను హెచ్చించి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అర్థమైందా ఇప్పుడు? నిన్ను నన్ను హెచ్చించడానికి, నిన్ను నన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొని రావడానికి ఈ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ద గాడ్ ఆఫ్ దిస్ బైబుల్ వాంట్స్ టు హానర్ యూ. నిన్ను హెచ్చించడానికి ఈ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటుని నువ్వు అశ్రద్ధ చేస్తావా? ఈ ఏర్పాటుని నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? అందుకే అశ్రద్ధ చేయకుడి. ఈ దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు. ఈ దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఉన్నతమైన స్థాయికి తీసుకొని రావాలి అని అనుకుంటున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. అది మంచి దేశము, చాలా అద్భుతమైన దేశం అది. అటువంటి రమ్యమైన దేశాన్ని వాళ్ళు తృణీకరించేసినారు. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి మర్చిపోయి ఆ దేశం వద్దు, మేము మళ్ళీ ఫరో దగ్గరికే వెళ్ళిపోతాము, ఐగుప్తుకే వెళ్ళిపోతాము, ఐగుప్తులోనే మాకు సంబంధం ఉన్నది, ఐగుప్తులోనే మాకు సుఖంగా ఉన్నది, ఈ అరణ్యంలో సుఖమే లేదు అసలు. దేవుడు వాళ్ళని హెచ్చిద్దాము అని అంటే వాళ్ళు మాకు ఆ దేవుడు వద్దు, ఆ హెచ్చింపు వద్దు, మేము ఒక దూడను చేసుకుంటాం, ఆ దూడకే మొక్కుతాం, ఆ దూడనే మమ్మల్ని మళ్ళీ ఐగుప్తుకు తీసుకొని పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే దేవుని ఏర్పాటుని గుర్తెరగలేకపోయారు. సో కాబట్టి ఎన్ని విషయాలు వచ్చినాయి కదా. సో చాలా విషయాలు వస్తున్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం చూస్తాం. 9-15 అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యములు 9-15. నీవు వెళ్ళుము, నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అపోస్తలుడైన పౌలు రక్షణ పొందిన మరుక్షణం దేవుడు పలుకుతున్న మాట. మరోసారి చదువు. నీవు వెళ్ళుము. గుర్తుపెట్టుకోండి, అన్యజనుల ఎదుటను, అలాగే రాజుల ఎదుట, రాజుల ఎదుట జాగ్రత్త, రాజుల ఎదుట, ఇశ్రాయేల్ 3 రకాల ప్రజల ఎదుట. గుర్తుపెట్టుకోండి, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట. ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు, సంఘములో, అన్యుల మధ్యలో, అండ్ రాజుల ఎదుట. అది నా నామము భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధన. ఆ వ్యక్తి గురించే ఇప్పుడు మనము చూస్తున్నాం. ఆ వ్యక్తి రాసిన ఈ యొక్క పత్రిక గురించే మనము చూస్తున్నాం. 3 రకాల ప్రజల ఎదుట మనము నేను దేవుడు ఏర్పరచుకొనిన సాధనము. ఐ హావ్ ఎ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ చూజన్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని 3 రకాల ప్రజలు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, అండ్ ఇశ్రాయేలీయుల ఎదుట.
3 రకాల ప్రజల ఎదుట నేను దేవుడు ఏర్పరచుకున్న సాధనం అనే సంగతి మనకు గుర్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు నిజంగా ఈ వాక్యం చదువుతుంటే, వాక్యాన్ని ధ్యానిస్తుంటే అసలు ఇంత అద్భుతమైన దేవుణ్ణి వదులుకుంటున్న ఈ ప్రజలు అసలు ఎంత దుర్మార్గులు, ఎంత దౌర్భాగ్యులు, ఎంత నీచమైన స్థితికి వెళ్ళేటోళ్ళు వీళ్ళంతా అనిపిస్తుంది. సో కాబట్టి ఎవరైనా సరే ఏర్పాటు చేసుకున్నారు అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్ కానీ నిన్ననే చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అంటే ప్రమాణ స్వీకారం చేసినాడు. ఆయన ఏం చేస్తాడు, క్యాబినెట్ మినిస్టర్స్ని ఎన్నుకుంటాడు, ఆయా శాఖల వారిని ఆయన ఎన్నుకుంటాడు. గెలిచిన వాళ్ళని ఎన్నుకుంటాడా, ఓడిపోయిన వాళ్ళని ఎన్నుకుంటాడా? గెలిచిన వాళ్ళనే ఎన్నుకుంటాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనం గెలిచిన వాళ్ళమా, ఓడిపోయిన వాళ్ళమా? ఏం సార్ అర్థమవుతుందా అమ్మ వాక్యం? గెలిచిన వానికి ఘనత వస్తుందా, ఓడిపోయిన వానికి ఘనత వస్తుందా? సింపుల్ థింగ్. అసలు నిజం కొంచెం ఆత్మీయ అవగాహన, కొంచెం ఆత్మీయ వెలిగింపు, ఆ దైవికమైన జ్ఞానం మనకున్నది అనుకోండి, అసలు వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే సింపుల్గా నీకు అర్థమయ్యేటట్టు స్ట్రేట్ ఫార్వర్డ్ సిగ్నల్ ఏంటి అంటే, నేను గెలిచిన వాడిని, జయ జీవితం కలిగి ఉండడానికి ఈ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయిపో లోకాన్ని జయించినాను, సైతాన్ని జయించినాను, నా శరీరాన్ని జయించినాను, అన్యులను జయించినాను, రాజులను జయించినాను, ఇశ్రాయేలులను అందరినీ జయించిన జయ జీవితం కలిగి ఉన్నాను నేను. అందుకే ఈ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా వాక్యం మీకు? మనమంతా ఓడిపోయిన వాళ్ళం కాదు, మనమంతా గెలిచిన వాళ్ళం. గెలిచినాం కాబట్టే గెలిచిన వాళ్ళనే ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నేను గెలిచిన వాడిని కాబట్టి ఇప్పుడు దేవుడి యొక్క టార్గెట్ కూడా ఏమీ లేదు. ఆ సైతాన్ని దేవుడు ఎప్పుడో ఓడగొట్టేసినాడు, ఇప్పుడు నేను ఆ సైతాన్ని ఓడగొట్టాలి. దానికి ఆ దేవుని సహాయం నాకుంది, ఆ దేవుని తోడు నాకుంది, ఆ దేవుని సన్నిధి నాకుంది, ఆ దేవుని వాగ్దానాలు నాకున్నాయి. ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో నాకు ఉన్నాడు. కాబట్టి ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. సో ఇవే మాటలు మనకు కూడా వర్తిస్తాయి. అన్యజనుల ఎదుట నేను దేవుని సాధనముని, రాజుల ఎదుట నేను దేవుని సాధనముని, ఇశ్రాయేలీయుల ఎదుట నేను దేవుని సాధన. నేను బ్రతకాల్సింది కూడా అట్లనే, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. లోకంలో పోయినా సరే లోకస్తులకు అదే చెప్తా, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. రాజుల ఎదుట అయినా సరే నేను అదే చెప్తా, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ఇశ్రాయేలీయుల మధ్యలో సంఘంలో ఉన్నా సరే నేను అదే మాట చెప్తా, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. సో కాబట్టి ఏమి అంటే ఇవన్నీ సంగతులు మనం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకొక లక్షణం ఏం చూసినాము అంటే, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి 4వ వచనంలో ఉంది. సో ఇదే 4వ వచనంలో ఇంకొక పాయింట్ కూడా కవర్ చేస్తాం. నా టైం అయిపోయింది. 1:4 మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియదు. సువార్త. రెండో మాట ఏంటి? సువార్త. మనం చూస్తున్న టాపిక్ ఏంటి అంటే, ఒక విశ్వాసికి ఉండాల్సిన 14 లక్షణాలు మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నాయి. ఆ లక్షణాలలో ఇంతకుముందు 6 లక్షణాలు నేను చెప్పినాను. ఈరోజు ఇంకా 2 లక్షణాలు చెప్పినాను. ఈరోజు చెప్పిన లక్షణం ఏంటి అంటే ఏర్పాటు. నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను అనే సంగతి మనం తెలుసుకుంటే మనకు చాలా మంచిగా ఉంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకొక 2వ లక్షణం ఏంటి అని అంటే, ఇప్పుడు సో ఈ 2వ లక్షణం అంటే అప్పుడు 6, ఇప్పుడు 2, 8. ఇప్పుడు 8వ లక్షణం ఏంటి అంటే, ఇప్పుడు చూసినాం సువార్త. యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న విశ్వాసికి ఉండాల్సిన లక్షణం ఏంటి? సువార్త. ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, నేను సువార్త అనేది ఖచ్చితంగా ప్రకటిస్తూనే ఉంటాను. ఆ సువార్త యొక్క ఆ మైండ్ సెట్లోనే మనం ఉండాలి. సో కాబట్టి నేను నేర్చుకున్న మాటలే నేను మీకు చెప్తాను. నేను హెబ్రోన్లో 2 సంవత్సరాలు ఉన్నాను. అది నేను ఆల్వేస్ చెప్తానే ఉన్నాను. ఆ హెబ్రోన్లో ఉన్నప్పుడు ఏం మామూలుగా యవనస్తులకు ఏం చెప్పినారంటే, వెరెవర్ యూ గో యూ క్యారీ దిస్ బుక్. నువ్వు ఎక్కడ పోయినా సరే నీ బ్యాగ్లో ఈ బుక్ ఉండాలి ఖచ్చితంగా. దీంతో పాటు కొన్ని కరపత్రికలు తీసుకోవాలి. కరపత్రికలు కూడా నీ దగ్గరనే ఉండాలి.
దాని తర్వాత ఒక భక్త సింగ్ తాత సాక్ష్యం కానీ లేకపోతే కొన్ని సువార్త పుస్తకాలు కానీ నీ దగ్గరనే పెట్టుకో, నీ దగ్గరనే పెట్టుకో. నువ్వు వీటిని మొయ్యడానికి నువ్వు ఇవి భారంగా నువ్వు ఫీల్ కాదు. అందుకే భక్త సింగ్ తాత ఒక మాట చెప్పిండంట, క్యారీ దిస్ బుక్ టుడే, దిస్ బుక్ విల్ క్యారీ యూ టుమారో. తెలుసా మీకు? ఈ బైబిల్ని మనం ఈరోజు మోస్తే నేను ముసలోని అయినాక నాకు శాతగాని టైం వచ్చేసరికి ఒకరి మీద ఆధారపడకుండా ఈ బైబిల్ నన్ను మోస్తుంది. అది క్యారీ బైబిల్ టుడే, బైబిల్ విల్ క్యారీ యూ టుమారో. సో కాబట్టి నువ్వు ఎక్కడ పోయినా సరే ఈ వాక్యాన్ని నీ చేతిలోనే పట్టుకొని పో. దాని తర్వాత కొన్ని కరపత్రికలు నీ దగ్గర తీసుకొని పో. దాని తర్వాత కొన్ని సువార్త పుస్తకాలు కానీ భక్త సింగ్ తాత సాక్ష్యం కానీ నువ్వు తీసుకొని పో అని నాకు నేర్పించినాడు. నేను ఇప్పుడు అది చేస్తున్నా, ఇప్పుడు అది నేను చేస్తున్నా. సో నా ఆఫీస్ బ్యాగ్లో ఈ బైబిల్ ఉంటుంది, నా ఆఫీస్ ల్యాప్టాప్ ఉంటుంది, ఆ ల్యాప్టాప్ యొక్క ఛార్జర్ ఉంటుంది. దాని తర్వాత ఈ బైబిల్తో పాటు కొన్ని సువార్త పత్రికలు, దాని తర్వాత భక్త సింగ్ తాత సాక్ష్యము, ఇంత గొప్ప రక్షణ అనే పుస్తకం ఉంటుంది నా దగ్గర, ఖచ్చితంగా ఉంటుంది. సో అవన్నీ నేను మోసుకొని పోతా, డైలీ మోసుకొని పోతా, మోసుకొని వస్తాను. సో ఒకరోజు ఆ ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు బస్సులో ఒక ఆయన కలిసినాడు. కలుస్తుంటే ఆయన ఫోన్లో ఏమేమో చూస్తున్నాడు. ఫోన్లో చూస్తుంటే ఫోన్కి ఒక ఫోటో పెట్టుకుంటారు కదా పైన స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ ఫోటో ఏజ్లో ఫోటో పెట్టుకున్నాడు ఆయన. మీరు క్రిస్టియన్సా అండి అని నేను అన్నాను. అవునండి అని అన్నాడు. ఆ ఏ చర్చికి పోతారు మీరు అని అంటే వాళ్ళ మొత్తం ఈ చర్చికి పోతున్నాను. దాని తర్వాత నా బైబుల్లో నా బ్యాగ్లో ఇంత గొప్ప రక్షణ అనే పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం తీసి నేను ఆ వ్యక్తికి ఇచ్చినాను. వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఏం చేసినాడు అంటే, నాకు కూడా తెలియదు, ఆ యవనస్తుని యొక్క తండ్రి ఆయన పక్కనే కూర్చున్నాడు. వాళ్ళ నాయన చూపెట్టిండు ఆయన ఆ పుస్తకం. డాడీగో ఈ అంకుల్ ఈ పుస్తకం ఇచ్చిండు అని ఆయన చదివినాడు. ఇంత గొప్ప రక్షణ బ్రదర్ భక్తుని. ఆ చదివిన తర్వాత మీరెవరు అని అడిగాడు. వాక్యం బోధించే బోధకులంటే నాకు వాక్యం బోధించే వరం ఉన్నది, ఎక్కడికి పోయినా సరే దేవుని వాక్యం బోధిస్తాము, టైం దొరికినప్పుడల్లా సువార్త చెప్తానే ఉంటాము. నేను వాక్యం బోధించే బోధకుని, ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవ చేస్తున్నా అన్నాను. నాకు ఇంకా 3 బుక్కులు ఇవ్వాల్సి అన్నాను. ఇవే సేమ్ బుక్కులు ఇంకెన్ని కావాలంటే ఆయనకి ఇంకా 3 బుక్కులు మా ఇంట్లో మస్తు మంది ఉన్నారు, అందరికీ చదవడానికి వస్తుంది. ఈ పుస్తకం మేము చదువుతాం ఖచ్చితంగా. అర్థమైంది? సో కాబట్టి ఎందుకు హెబ్రోన్లో అట్లా నేర్పించినారు అని అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దాన్ని ప్రాక్టికల్లీ చేసి చూపిస్తే మనకు అర్థమైంది. ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయనతో మాట్లాడి నేను జోగిపేటలో ఉంటాం, మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాము అని చెప్పి పనిచేస్తే ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. మా చర్చిలో ఎప్పుడైనా సరే ప్రత్యేక కూడికలు పెట్టుకుంటే నేను మీకు ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి ఆహ్వానిస్తాను, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ రావాలి అని చెప్పాడు. ఖచ్చితంగా వస్తాం బ్రదర్, సంతోషంగా చెప్పాడు ఆయన. ఖచ్చితంగా అందరం వస్తాం. అర్థమవుతుందా? సువార్త కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసినప్పుడు ఒక వచనం చదవండి, దానియేలు గ్రంథం మంచిగా ఉంటుంది. ఆఖరి అధ్యాయం, దానియేలు గ్రంథము ఆఖరి అధ్యాయము. అక్కడ మంచి మాట ఉంటుంది ఒకటి, 12:3. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. జాగ్రత్తగా వినండి, నీతి మార్గమును ఫస్ట్ నువ్వు అనుసరించాలి, నువ్వు ఆ మార్గంలో నడుచుకోవాలి. అది నీతి మార్గమును ఫస్ట్ నువ్వు అనుసరించాలి, నువ్వు ఆ మార్గంలో నడుచుకోవాలి. అనేకులు ఎవరైతే అనేకులను త్రిప్పుతారో నక్షత్రము వలె నిరంతరము వాళ్ళు ప్రకాశిస్తారు. ఎవరైతే అనేకులను ఇక్కడికి తీసుకొని వస్తారో, నీతి మార్గంలో నడవండి, నేను నడుస్తున్నాను, నీతి మార్గంలోకి రండి, నీతి అంటే యేసు ప్రభు దగ్గరికి రండి 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 అని ఎవరైతే అనేకులను నీతి మార్గం వైపు నడిపిస్తారో నక్షత్రముల వల్లే ప్రకాశిస్తారంట వాళ్ళు. వాళ్ళ ముఖంలో ఉన్న ప్రకాశం, వాళ్ళ ముఖంలో ఉన్న వెలుగు ఇతరులందరూ చూసి ఆశ్చర్యపోతారు. సో కాబట్టి బైబిల్లో సువార్తకి అంత ప్రాముఖ్యత అనేది ఉండేది. మనం ఇంతకుముందే చూసినాం, ఈ తెస్సలోనికైలో రాసిన పత్రిక ఇంట్రొడక్షన్ రోజే మనం చూసినాం.
భూలోకమును తలక్రిందులు చేసే వ్యక్తులని ఈ యొక్క యాసోను దాపెట్టినాడు. సువార్త అనేది భూలోకాన్ని తలక్రిందులు చేస్తుంది. అర్థమవుతుందో? దీని ఇంపార్టెన్స్ ఎవరైతే తెలుసుకున్నారో వాడు అసలు ఉట్టిగా ఉండనే ఉండడు. ఖచ్చితంగా ఈరోజు ఎవరికైనా ఒకరికి నేను సువార్త చెప్పే తీరుతాను. ఏ విధంగా అయినా సరే ఒక మాట అయినా చెప్పి వచ్చేస్తానంట. అంత నిష్టగా ఉంటారు వాళ్ళు, దీని యొక్క ప్రాముఖ్యతని తెలుసుకునేవాళ్ళు. కాబట్టి ఈ సువార్తకి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఒక సిస్టర్ గురించి నేను విన్నాను. ఏమి అంటే ఆమెకు చదువు రాదంట. ఆమెకు చదువు రాదు, వాక్యం బోధించడానికి కూడా రాదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ చర్చిలో ఎవ్రీ సండే ఈవినింగ్ సువార్త మీటింగ్ ఉంటుందంట. ఆమె ఏం చేస్తుందంటే ఆమె గల్లీలో ఉన్న వాళ్ళు కానీ ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ ఎవరైనా సరే సువార్త మీటింగ్ ఉంది రండి రండి రండి, సువార్త మీటింగ్ ఉంది మా చర్చికి రండి అని ఆమె తోలుకొని వచ్చి కూర్చోబెడుతున్నారు వాళ్ళు. నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు విన్నా ఈ మాట. సో కాబట్టి మార్నింగ్ నుంచి ప్రార్థన చేసుకుంటే కొన్ని తలంపులైనా గుర్తు చేయండి ప్రభు అంటే ఇటువంటి తలంపులు దేవుడు గుర్తు చేసినాడు. నేను మీతో పంచుకుంటున్నాను. సో నాకు చదువు రాకపోయినా సరే ఏం చేస్తా అంటే ఇతరులను వచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఏమవుతుంది, దేవుడే వాళ్ళతోని ఏదో ఒక విధంగా మాట్లాడతారు. సో కాబట్టి ఈ సువార్త పరిచర్య అనేది కూడా చాలా ప్రాముఖ్యం. సో ఈ సంఘం అన్న తర్వాత సువార్త ప్రకటించే సంఘమే అయి ఉండాలి. సువార్త ప్రకటించే సంఘం కూడా ఉన్నాయి తెలుసా మీకు? వాళ్ళు సువార్త ప్రకటించారు, సువార్త అస్సలు చెప్పారు. వాళ్ళు నీకు కష్టాలు ఉన్నాయా, నీకు నష్టాలు ఉన్నాయా, నీకు కన్నీరు ఉందా, నీకు బాధ ఉందా, నీకు వేదన ఉందా, కూడా వేదన ఉన్నాయా నీకు రా, యేసు ప్రభు దగ్గరికే రానంటారు వాళ్ళు కూడా. యేసు ప్రభు నీ కన్నీరు తుడుస్తాడు, యేసు ప్రభు నీ బాధలన్నీ తీసేస్తాడు, నీకు శరీర జీవితానికి కావాల్సిన వనరులు అన్నీ యేసు ప్రభు ఇస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాయి. అన్ని శారీరక ఆశీర్వాదాల గురించే చెప్తారు కానీ ఆత్మీయ ఆశీర్వాదాల గురించి వాళ్ళు అసలు చెప్పరు. అర్థమవుతుందా? శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించే చెప్తారు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు గవర్నమెంట్ స్కూల్ వస్తుంది వెళ్ళిపో, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటారో వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ కొరికే నమ్ముకుంటారు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు మంచి ఆరోగ్యం వస్తుంది వెళ్ళిపో, ఇవే చెప్తుంటారు వాళ్ళు. కానీ సువార్త అంటే నీ లోపల ఒక ఆత్మ ఉన్నాడు, ఆ ఆత్మకి ఒక భవిష్యత్తు ఉంది. ఆ ఆత్మ అనేది ఒక స్థలానికి పోతాడు, ఆ స్థలం నుండి కాపాడడానికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకే చనిపోయినాడు, యేసు ప్రభు నీ కొరకు నా కొరకే గాయాల పాలైనాడు, ఆయన యవ్వన రక్తాన్ని చిందించినాడు, ఎవరు కూడా చేయలేని త్యాగాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు చేసినాడు. ఆయన త్యాగాన్ని మర్చిపోవద్దు, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకో. యేసు ప్రభు నీ కొరకేరా నాయన చనిపోయింది, మన ఆత్మీయ జీవితాలు కాపాడడానికే యేసు ప్రభు చనిపోయినాడు. ఆయన యంగ్ లైఫ్ ఆ యొక్క తండ్రి అయిన దేవుడికి అప్పగించేసినాడు. ఆ తండ్రి అయిన దేవుడు శిలువ మీద ఆయనను పొడిచేసినాడు మొత్తానికి. నీకు నాకు ఎంతో గొప్ప విడుదల ఇవ్వడానికి, నీకు నాకు ఎంతో గొప్ప పరిచర్య అప్పగించడానికి, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత గొప్ప త్యాగాన్ని ఆయన చేసినాడు. సో కాబట్టి ఎంత ప్రయాసపడితే ఈ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఓసారి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ త్యాగం ఎవరు కూడా చేయలేరు, ఎవరి వల్ల కూడా కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమని వివరించాలంటే కూడా ఎవరి వల్ల కాదు. సో కాబట్టి మా ఆఫీస్లో ఏం జరిగిందంటే ఒక యవనస్తుడు అన్యుడు, ఆయన ఏం చేసినాడంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ని లేకపోయినాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆఫీస్ నుండి 2 వారాల తర్వాత ఆఫీస్కి వచ్చినాడు. ఆఫీస్కి వస్తే నేను ఆయన వచ్చినాడన్న సంగతి తెలుసుకొని, కంగ్రాచులేషన్స్ సార్, మీరు పెళ్లి చేసుకున్నందుకు చాలా వందనాలు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాను. ఆయన ఒక మాట అన్నాడు, నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. సార్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాన్న సంగతి కొలీగ్స్ అందరికీ తెలుసు, నేను ఒక అమ్మాయిని లేకపోయినా అన్న సంగతి కూడా అందరికీ తెలుసు, ఎవరు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పలేదు సార్, మీరు ఒకరే సార్ చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అన్నాడు. అర్థమవుతుందాం? ఆ యవనస్తునికి ఎవరు కూడా హ్యాపీ, ఆయన చేసిన తప్పేందని నాకు కూడా అర్థమవుతలేదు. అన్యుడు యేసు ప్రభువుని నమ్ముకోలేడు, నిజంగా వాళ్ళంతా విగ్రహారాధికులు, ఆయనకు నచ్చిన అమ్మాయిని తీసుకుంటే పెళ్లి చేసుకున్నాడు. అది తప్ప? వినయ వాళ్ళ మమ్మీ చెప్తుందో తప్పు కాదు. ఎవ్వరు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పలేదు సార్, మీరు ఒక్కరే సార్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పినారు. నాకు చాలా సంతోషంగా ఉందండి.
నేను నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను, నీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా దీన్ని నువ్వు చదువు అని చెప్పాను. నా బ్యాగ్లో ఉన్న ఇంత గొప్ప రక్షణ అనే పుస్తకాన్ని నేను ఆయనకి ఇచ్చిన. నిజం చెప్పాలంటే ఆ పుస్తకం ఇయ్యనికనే నేను పోయినా ఆయన దగ్గర. ఆ పుస్తకం కోసమే నేను ఆయనకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మనం ఇతరులని ఎట్లా ప్రేమించాలి అనే సంగతి నాకు కూడా అర్థం. ఆ యవనస్తుని యొక్క ముఖంలో ఉన్న సంతోషం నా కళ్ళారా చూసిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆయన. నేను ఖచ్చితంగా ఈ బుక్ చదువుతాను సార్. నేను ఇంకో మాట కూడా చెప్పిన, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, ప్రేమ గురించి నేను యేసు దగ్గర నేర్చుకున్నాను. ప్రేమ గురించి నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా? యేసు దగ్గర నేర్చుకున్నా. ప్రేమ అంటే ఏందో, మనుషులను ప్రేమించడం కానీ అమ్మనైన ప్రేమ కానీ అవన్నీ నాకు అసలు తెలియదు. ప్రేమ అంటే ఏందో నేను యేసు దగ్గర నేర్చుకున్నాను. ఒక వ్యక్తిని ఎట్లా ప్రేమించాలి అనే సంగతి యేసు నేర్పించాడు నాకు. నీకు ఒక చిన్న బుక్ ఇస్తాను, నువ్వు కూడా ప్రేమించినావు, నీకు కూడా ప్రేమ అంటే ఏంటో తెలుసు, ఇంకా కొంచెం ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదువు అని చెప్పాను. నేను ఖచ్చితంగా చదువుతా సార్ ఈ బుక్ అని. నాకు కూడా చాలా సంతోషం. టైం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నువ్వు నేను కలిగి ఉండాల్సిన లక్షణాలలో 8 లక్షణాలు మనం చూసినాం. సో మీకు ఎక్కడి వరకు గుర్తున్నదో, ఎక్కడి వరకు గుర్తుంటాయో నాకైతే తెలియదు. సో కానీ సువార్త పరిచర్య అనే సంగతి మాత్రం అది ఖచ్చితంగా నీకు నాకు కలిగి ఉండాలి. సో మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయన మాకు చెప్పినాడు, ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పినాడు ఆయన, ఈ లోకంలో లోకస్తులంతా కూడా మన ప్రవర్తననే గమనిస్తారు. మనం కరపత్రిక ఇచ్చినా వాళ్ళు చదవరు, మనము ఏ ప్రభుత్వం చెప్పినా వాళ్ళు వినరు. నా ప్రవర్తనలో ఏదైనా స్పెషల్ థింగ్ గమనిస్తే, వీళ్ళ ప్రవర్తన వెరైటీగా ఉంది, వీళ్ళ ప్రవర్తన ప్రత్యేకంగా ఉంది అనే సంగతి వాళ్ళు గమనించినారంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఈ పక్కనున్న న్యూ జెరూసలేం చర్చిలో మన ఆయన సండే స్కూల్ టీచర్. గత 30 సంవత్సరాలుగా ఆయన అదే పరిచర్యలో ఉంటాడు. సో ఎవరైనా సరే మన బిహేవియర్ని చూస్తారు. నా బిహేవియర్ని నేను జాగ్రత్తగా కాపాడుకున్నాను అని అంటే అయ్యే పాయ కదా, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. నేను బయట పోయి వాక్యం చెప్తున్నాను, బయట పోయి నా సాక్ష్యం చెప్తున్నాను, బయట చాలామందికి నా సాక్ష్యం కూడా నచ్చింది, కొద్దిమందికి నచ్చింది. ఎస్పెషల్లీ ఒక చోటికి పరిచర్యకి పోయినప్పుడు ఆ చర్చికి ఒక కోమటాయన వచ్చాడు. నేను మామూలుగా వాళ్ళ వర్తమానం చెప్తున్నప్పుడు నా సాక్ష్యం చెప్పినాను. సాక్ష్యం చెప్పేసి నేను యేసు ప్రభు కోసం అన్నీ వదిలేసినాను, యేసు ప్రభు కోసం ఏమి చెయ్యాలో యేసు ప్రభు నా కొరకు అన్నీ వదిలేసినాడు, నేను ఎందుకు వదిలేయొద్దు అని చెప్పేసి నేను ఒకటే వదిలేసినాను అని చెప్పేసరికి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి నన్ను కలిసి నాతో మాట్లాడాడు. బ్రదర్, మీ సాక్ష్యం చాలా బాగుంది, మీలాగా ఎవరు లేరు అసలు ఈ రోజులలో, అంతా కమర్షియల్ మైండెడే ఉన్నారు, అందరికీ పైసలే కావాలి, ఏ రాయి అయితే ఉన్నది పనులు రాలగొట్టుకోనికి అన్నట్టు ఏదో ఒక మార్గం చూసుకొని ఇష్టం వచ్చిన మార్గంలో పోయి పైసలు సంపాదిస్తున్నారు, ఇష్టం వచ్చిన మార్గంలో పోయి ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఇష్టం వచ్చిన మార్గంలో పోయి వాళ్ళు గొప్పలు అయిపోతున్నారు. కానీ మీ సాక్ష్యం మాత్రం నాకు తాకింది. ఆ సందర్భం ఏ సందర్భం అంటే కరెక్ట్ కోవిడ్ లాక్డౌన్ అయిపోయింది, మందిరాలు తెలుసుకోవచ్చు మీరు అని ఎప్పుడైతే ప్రభుత్వం వాళ్ళు చెప్పినారో అప్పుడు ఫస్ట్ నేను పోయిన ఆ చర్చికి పోతే చాలా కాలం నుండి నేను అసలు మందిరానికి రాలేదు. ఈ మందిరంలో పరిస్థితులు బాగలేక, ఈ మందిరంలో వాళ్ళని చూసి వీళ్ళని చూసి, ఇక్కడ ఉన్న సందర్భాన్ని కానీ, ఇక్కడ ఉండే కొట్లాటలు కానీ, ఇక్కడ ఉండే గొడవలు కానీ ఇవన్నీ చూసి నేను అసలు మందిరానికి రావద్దు అనుకున్నాను. సో ఆ ప్రాంతానికి పోయింది కూడా ఇక్కడ నుండే పంపించారు నన్ను, ఎక్కడి నుండో కాదు, వాళ్ళ మనం ఎక్కడనే పంపించాడు. సో కాబట్టి ఆ బ్రదర్ చెప్పింది, మీరు వాక్యం చెప్పిన తర్వాత మీ వాక్యం నేను విన్నాను, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నాకు అర్థమైంది, నా ఉద్దేశం ఏంది, ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో అర్థమైంది. ఇకపై నుండి నేను మందిరానికి వచ్చి ఏ వ్యక్తి ముఖం కూడా నేను చూడను, నా దేవుని కొరకే వస్తాను, నా దేవుని ఆరాధించడానికి వస్తాను, నా దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి వస్తాను. నిజంగా నేను సండే రోజు వెళ్తున్నాను అన్న సంగతి ఆ చర్చ్ స్థానిక సేవకుడు ముందే తెలుసుకొని శనివారం రోజు మొత్తం అందరికీ ఏమి అంటే హౌస్ విజిటింగ్ చేసి చెప్పేసిండు.
రేపటి నుండి మనం కూడా చర్చ తెలుస్తున్నాము. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. ఆయన దగ్గరికి కూడా వెళ్ళినారు, ఆయన ఇంటికి వెళ్ళినారు. వాళ్ళు మందిరానికి వస్తలేరు అన్న సంగతి కూడా సేవకునికి తెలుసు. అయినా సరే పోయి చెప్పినాడు, మాట చెప్పినాడు. హెబ్రోన్ నుండి వస్తున్నారు బోధకులు మన మధ్యలోకి అని చెప్పినాడు. చెప్తే ఆయన వచ్చినాడు. నా సాక్ష్యం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఆయనతో నేను మాట్లాడుతున్నాను. సో కాబట్టి నా సాక్ష్యాన్ని, నా ప్రవర్తనని నేను కాపాడుతుంటే ఆటోమేటికల్లీ ప్రజలు వాళ్ళంతా వాళ్ళే మందిరానికి వస్తారు. అర్థమవుతుందా? కాబట్టి మోకరించండి, మనం ప్రార్థన చేస్తాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవిస్తాడు. సో రేపటి దినాన సిస్టర్స్ మీటింగ్ ఇక్కడనే ఉంటుంది. దాని తర్వాత ఎల్లుండి చర్చ్ ప్రేయర్ ఉంటుంది ఇక్కడనే ఈవినింగ్ 7 o'clock. సండే రోజు మాత్రం వర్షిప్ 10 o'clock ఉంటుంది. సో సండే రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ టీచర్స్తోని మేము మాట్లాడతాము. సేవకురాల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో సేవకురాలు కూడా మీతో మాట్లాడుతుంది. సో దయచేసి మీరు ప్రిపేర్ అవ్వండి, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ప్రభా ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అందులో 1వ అధ్యాయంలో మరి ఒక విశ్వాసికి ఉండాల్సిన 14 లక్షణాలు, మరి ఆయన ఆ 14లో 8 లక్షణాలు మేము ఇప్పటివరకు చూసినాము. మీకు వందనాలు తండ్రి. మరి ఈ యొక్క 8 లక్షణాలు కూడా మేము మర్చిపోకుండా సహాయం చేయండి. ఈరోజు మేము చూసిన మాటను బట్టి స్తోత్రములు. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, లోకంలో నుండి ప్రత్యేకపరిచినారు. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నేను ఏర్పరచుకొనిన సాధనము అనే మాటకై స్తుతిస్తున్నాము. ప్రభు, వి బిలాంగ్ టు క్రైస్ట్ అనేలాగా మేము బ్రతకాలి. అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని మాకు మీరు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. పరలోకపు తండ్రి నాయన, మరి అలాగే సువార్త ప్రకటించడం అనే మాటకై కూడా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, యొక్క విశ్వాసికి కలిగి ఉన్న లక్షణం ఏమి అంటే సువార్త ప్రకటించడం. తండ్రి, మరి మా ఇరుగు పొరుగు వాళ్ళకి, మా బంధువులకి, మా స్నేహితులకి, మా రక్త సంబంధికులకి, మరి నాయన మేము పనిచేస్తున్న ఆఫీస్లో కానివ్వండి, చేస్తున్న కార్యంలో కానివ్వండి, నాయన ఎక్కడున్నప్పటికీ ఈ యొక్క సువార్త పరిచర్య అనేది మేము కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఆ యొక్క మైండ్ సెట్తోనే మేము ఉండాలి అనే మాటకై కూడా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి ఈ యొక్క లక్షణాలను మేము కూడా మర్చిపోకుండా సాయం చేయండి. మా సేవకుడు కూడా వరంగల్కి వెళ్ళినాడు, క్షేమంగా తీసుకొని వెళ్ళండి. మరలా మా మధ్యలోకి క్షేమంగా నడిపించండి. మరి నాయన ఆదివార పరిచర్య, అలాగే శనివారం సంఘ ప్రార్థన, వీటన్నిటిలో కూడా తోడుగా ఉండండి, వాడుకోండి. సేవకుడు కావాలి అని మేము ప్రార్థన చేసినాము, మా ప్రార్థన మీరు విన్నారు. ప్రభు, మరి హెబ్రోన్ నుండి సేవకుడు వస్తే బాగుండు అనుకున్నాము, హెబ్రోన్ నుండే వచ్చినారు, వందనాలు. ప్రభు, మరి మేము ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ పడిపోయినామో, మరి వాక్యానికి విరుద్ధమైన పనులు ఎక్కడైతే చేస్తున్నామో అవన్నీ మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన సరి చేసుకొని తండ్రి మేము కూడా దీనులమై మీ సన్నిధిలో ఉండేలాగా సహాయం చేయండి. ప్రభు, మరి సేవకుడు కూడా కొన్ని విషయాలు గమనించినాడు, నేను కూడా కొన్ని విషయాలు గమనించినాను. వాక్యానికి విరుద్ధమైన పనులు మేము చేయకుండా ప్రభు, మరి సంఘంలో ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని ఉల్లంఘించి అక్రమంగా మేము నడుచుకోకుండా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టండి, ఫలింపజేయండి. వచ్చిన మీ ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు, వాళ్ళ అక్కర్లు తీర్చండి, వాళ్ళ ప్రార్థనలకు జవాబు అనుగ్రహించండి. ప్రభు, మరి వారితో ఉండండి, చేస్తున్న పనులలో తోడుగా ఉండవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి జేషువా ఇంకా జేసన్ వాళ్ళు కూడా కీబోర్డ్ నేర్చుకుంటున్నారు, వందనాలు. మంచిగా నేర్చుకునేలాగిన మరి తండ్రి రానున్న దినాలలో మీ సన్నిధిలో వాడబడేలాగా సాయం చేయండి. పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. ప్రభు, మరి మా రాష్ట్రంలో కూడా స్కూల్స్ స్టార్ట్ అయినాయి తండ్రి. పిల్లలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి, పిల్లలందరికీ మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. రానున్న దినాలలో అద్భుతమైన సాధనముగా వాళ్ళు వాడబడేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ ఇచ్చిన అవకాశంపై స్తుతిస్తూ విత్తబడిన వాక్యం సాతానికి ఎత్తుకుపోకుండా నీరు కట్టండి, ఫలింపజేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. జై శ్రీరామ్.